సోదరి స్త్రీలను చూసి ఏళనగా హీనంగా మాట్లాడుతున్నా ఆ పాపారావు లాంటి వాళ్లకు పాదసేవ చేయమంటావా? చెప్పు కవిత, చెప్పు. ఏమండి, ఇందులో నా స్వార్థం కూడా ఉందండి. దూరం ఆలోచించలేదు, నన్ను క్షమించండి. ఊరుకో కవిత. దేశం మనకేమిచ్చానదే కాదు ముఖ్యం, మనం దేశానికి ఏమిచ్చామన్నదే ముఖ్యం. మన పిల్లలిద్దరిని కూడా నీలాగా గొప్ప ఆదర్శవంతులుగా చేయండి. శభాష్ మై డియర్ బాయ్స్, మీరిద్దరు ఈ నాన్న పేరు నిలబెట్టాలిరా. శభాష్. వెరీ గుడ్. ఖర్చు పెట్టి పదండి, భోజనం చేద్దరు కానీ ఉదయం ఎప్పుడు అలాగే. ఏ బిడ్డో ఇలా వచ్చారు? ఈ పాపాలు ఎదురు నమస్కారం పెట్టా అంటే వాడు చచ్చినట్టే లెక్క. ప్రతి విషయంలో నువ్వు మాకు కొరకరాని కొయ్యలాగా తయారావు. అందుకే నీకు 100 ఏళ్ళు నిండాయని తెలియజేయటానికి వచ్చాం. ఏమండి పాపారావు గారు, మా వారికి ఏదో తెలియక. కవిత, ఆ నీచుని ప్రతిమలాడకు. ఈ రోజు నా చేతిలో వాడి ఆయువు మూడింది. రే వీరేంద్ర, విర్రవయ్యకు నీలాంటి వాళ్ళు నా సిరీస్ లో ఎంతో మందిని చూశాను. పాపారావు, ఎదుటిపడి యుద్ధం చేయడం చేత కాక దొంగ దెబ్బతీస్తావా? సిగ్గు లేదురా? దమ్ముంటే ధర్మ యుద్ధం చేయి. ధర్మం అది ఈ కాలంలో కాదురా, ఆ కాలంలో లేదు. శ్రీరామ ధర్మాన్ని తప్పి వెనుక దెబ్బ తీశాడు. శ్రీకృష్ణుడు ధర్మాన్ని తప్పి నిరాయుధుని కర్ణుని వెన్నుపడి ఉంచాడు. నేనంతా మానవుణ్ణి. పాపారావు, నీ రట్టి వాళ్ళను మరఫింగరంతో పెట్టి కాల్చిన పాపం లేదురా రాస్కెల్. మరఫింగలు తగ్గడానికి ఇది యుద్ధమని కాదురా. చూడు వీరేంద్ర, బాబుకి వంట నింద విషయం ఉంటుంది, కానీ దాన్ని చంపాలకు విషయం పెట్టామనుకో అది చావదు. అలాగే పాపాలతో నిన్ను ఈ పాపారు ఎన్ని పాపాలు చేసినా ఏమీ కాదు. పాపారావు, దమ్ముంటే నా కట్లు చెప్పరా. నిన్ను నీ వాళ్ళని అంతం చేసి ఈ వీర జవాన్ అంటే ఏంటో నిరూపిస్తాను. చూడు వీరేంద్ర, కళ్ళు నీ చట్టం నీకు వీర జవాన్ బిడ్డించిన విరజేయకు. ఈ ప్రభుత్వం నాలాంటి వారికి ఇస్తుంది. దోపిడి దొంగని హంతకుడని అవి బిడ్డలు అనుకోవటం నీ వెర్రి. ఈ దేశాన్ని ప్రభుత్వ వినాశనాన్ని కోరుకునే నీలాంటి వాళ్ళను తత్తికోకండగా నరికి నాకు పాపం లేదురా రాస్కెల్. మాట్లాడరా, నీ కళ్ళ ముందే నీ పని పోటు చేస్తా. వద్దురా. చూడు కవిత, నిన్ను చంపడానికి మేము పిచ్చి వాళ్ళం కాదు. ఈ పాపను కనబడ్డ తప్పించుకొని పోలేదు. బాబారావు, వద్దురా. అభంశుమంతి లేని ఆడదాని మీద కాదురా నీ ప్రతాపం. ఆడదాన్ని చెరపట్టిన వాడెప్పుడు బ్రతకలేదు. రావణుడు చెరపట్టిన సీతను చెరపట్టిన రావణుడు, పాంచాలను చెరపట్టిన కీచకుడు ఏమయ్యారో ఒక్కసారి ఆలోచించుకో. నీతో మాట్లాడరా రే, వాడిని వదలకండి. వాడిని వదిలేవా మనం చచ్చినట్టే లెక్క. వాడు కనీసం 4 నెలలైనా ఆస్పత్రి పెట్టుకోడు. కవిత, 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 కవిత. మన భూమి తల్లి భారతిని ఏమని పొగడాలి భూమి తల్లి భారతి
భారతిని భారతి నా భారతి భారతి నా భారతి నర రాక్షస బలికేలికి గురి అయిన ఓ సతి ఎవడికి కావాలి మన గర్భవేదన నగరం నడిబొడ్డున అరణ్య రోదన అరణ్య రోదన భారతి నా భారతి భారతి నా భారతి అర్ధరాత్రి ఒంటరిగా ఆడది నడిచొచ్చినప్పుడే అసలైన స్వాతంత్ర్యమని గాంధీజీ అన్నమాట గంగలోన కలిసిందా సంపూర్ణ స్వేచ్ఛను స్త్రీ జాతి పొందగలిగినప్పుడే సమ సమాజ నిర్మాణమని లెనిన్ కన్న ఎర్రని కల తునకలయ్యిందా చావలేదు నేటికి ఆ రావణుడు కీచకుడు వాళ్ళ పుటకలే వాడవాడనున్న వంచకులు కాదు కాదు ఇది స్వతంత్ర భారతం ఇది కామాందుల కలుషాత్ముల కేళీ నిలయం కామాందుల కలు రావద్దు. దగ్గరికి వచ్చారా? పట్టేస్తాను. ఇదేనా? నువ్వేం చేస్తావు నీ చేత కత్తులు మొదలేస్తుంది వచ్చారా? కవిత నాకు నేను పట్టుకో. నువ్వు పని చేయొద్దు ఆ పని చేస్తే నేను చంపేస్తా వద్దు. వద్దు. అది చూసి నువ్వు ఒంటరిగా ఏడ్చి వస్తావు నాతో ఇలాగే ఉంటుంది
కళ్ళ ముందే నా ఎలా హత్య చేశారో చూడండి సార్. చూడు రవీంద్ర, నేను వచ్చింది వీరేంద్ర. వద్దు సార్, మీరేం చెప్పొద్దు. ఈ హత్య ఎలా జరిగింది, దీనికి కారకులు ఎవరైనా సార్ మీరు అడిగేది? దేశాన్ని రక్షించడానికి నియమించబడ్డ నేను సొంత ఇంట్లో నా భార్యను కూడా కాపాడుకోలేని చేతగాని వాడిని సార్. నోరు మూయ్. నీ భార్య నువ్వే హత్య చేసి ఆ నేరాన్ని ఎవరి మీద చూపాలని చూస్తున్నావు. సార్, ఏమిటి సార్ మీరు మాట్లాడుతుంది? నా భార్యను నేను హత్య చేయటమా? ఎస్, నీ భార్య మీద అనుమానంతో ఆ పాపారావుకి నీ భార్యకి అక్రమ సంబంధం గ్రహించి నీ భార్యను నువ్వే చంపేశావు. సార్, నిప్పు కన్నా పవిత్రమైన నా భార్యను నేను హత్య చేయటమా? కాదు సార్, ఆ పాపారావు తన మనుషులతో వచ్చి నన్ను చిత్రహింసలు చేసి నా భార్యను పట్టున పెట్టుకున్నాడు సార్. ఏంటి సాక్ష్యం? నేను సాక్ష్యం సార్. నో, సరైన సాక్ష్యం లేనిదే అరెస్ట్ చేయడం కుదరదు. సార్, నేను ప్రభుత్వ ఉద్యోగిని, మిలిటరీ ఆఫీసర్ని. ఈ ప్రభుత్వం నాకు వీర జవాన్ అని పిలిచి గౌరవించింది. కానీ మీరు నా భార్యను నేనే చెప్పుకుంటా హంతకుడు అంటున్నారు. నేను శత్రువులను చంపే జవాన్నే తప్ప భార్యను చంపుకునే దివాన్ని కాదు. నీ భార్యను నువ్వే చంపావని ఆ పాపారావు ప్రత్యక్షంగా రాసిన సాక్షి పత్రం, దానితో పాటుగా అరెస్ట్ వారెంట్ ఇది చూసుకో. సాక్షి 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 గొప్ప. ఎదురుగా చూసిన నన్ను కాదని ఎవరో చెప్పిన సాక్ష్యం మీకు గొప్ప కావచ్చు. అధర్మంతో చేతులు కలిపి కాకి బట్టలకున్న పరువును కాఫీ వడగట్టుకునే గుడ్డ కంటే హీనంగా చేస్తున్నారు సార్ మీరు. షటప్, పద స్టేషన్కి. సార్, ఒక్కసారి నా ముఖంలో చూడండి. నా కవిత లేదని, మరలా తిరిగి రాదని నా గుండె పడే ఘోష మీకు అర్థమవుతుంది సార్. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. పద. సార్, ఏం చెప్పమంటారు సార్? రాజకీయ నాయకుడితో ఫోన్ చేయించడానికి నేను గుండాని కాదు. కరెన్సీ కట్టలు విసరడానికి నేను చీకటి వ్యాపారస్తుడిని కాదు. స్టేషన్లో నాకు భయపడి వదిలిపెట్టడానికి నేను బందిపోటుని కాదు. ఏం చెప్పమంటారు సార్? సత్యం ధర్మం ఊపిరిగా జీవిస్తూ న్యాయమే సర్వస్వం అంటూ బ్రతుకుతున్న నేను స్టేషన్లోకి వచ్చి ఏం చెప్పమంటారు సార్? అక్కడ మీరు రాసిందే శాసనం, మాట్లాడిందే చట్టం. పద స్టేషన్కి. సార్, పద. రేయ్, పద స్టేషన్కి. రేయ్ ఇన్స్పెక్టర్, చెయ్యని నేరానికి నన్ను జైలుకు పంపుతున్నావు. కానీ నేను జీవితకాలం జైల్లోనే ఉండను. నేను తిరిగి వచ్చినాక నేను ఇవ్వబోయే మొదటి తీర్పులో ముద్దాయి నువ్వే అని గుర్తించుకో. వీర జవాన్ బిరుదాంకితుడైన ఈ వీరేంద్ర తన భార్యను తానే హత్య చేసినట్లు కోర్టు నమ్ముతూ వీరేంద్రకి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పన్నెగాడు విన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలు గదా. ఓ
ఆ